తన గురించి అభ్యంతరిక వార్తలు వీడియోలను ప్రచురించిన మీడియాకు బిగ్ బాస్ ఫేమ్ అశూ రెడ్డి విజ్ఞప్తి చేసింది. తన పరువుకు భంగం కలిగించే వార్తలను ప్రసారం చేయకూడదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. కోర్టు ఆదేశాలను పాటించి తన గురించి రాసిన అన్ని రకాల కంటెంట్ను తొలగించాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని తెలిపింది. ఎన్ఆర్ఐ ధర్మేంద్రను ప్రేమ పెళ్లి పేరుతో 9.35 కోట్ల మేరకు మోసం చేసినట్టు అశూ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై ధర్మేంద్ర తండ్రి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు అశూ రెడ్డిపై కేసు నమోదైంది. దీంతో అశూ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసులో మీడియాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమె గురించి అవమానకర, అవాస్తవ కథనాలను ప్రసారం చేయకూడదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ పావని, ఇటీవల బిగ్ బాస్ ఫేమ్ అశూ రెడ్డి వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. వార్తల్లో నిలుస్తున్న దానికి సంబంధించి కూడా ఆమె లండన్ లో ఉన్న ఎన్ఆర్ఐ ధర్మేంద్రని మోసం చేసి దాదాపు 9 కోట్లు తీసుకున్నారని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ధర్మేంద్ర తండ్రి హైదరాబాద్ సిసిఎస్ అయితే కంప్లైంట్ చేయగా ఈ వార్త బయటకు వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ వివాదం నడుస్తుంది. ఇంకా 5 సంవత్సరాల క్రితం అయితే ఎప్పుడైతే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర ఇండియాకు వచ్చారో అప్పటి నుండి స్నేహం ప్రేమ పేరుతో అయితే అశూ రెడ్డి ముందుగా వారిద్దరు ఉన్నారని, తర్వాత పెళ్లి అన్న పేరు ఎత్తంగానే పూర్తిగా ఫ్యామిలీ మొత్తం రివర్స్ అవుతున్నారని కూడా ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారు. అయితే ఇలా వివాదంగా నడుస్తున్న ఈ చర్చ కొన్ని రోజుల క్రితం అశూ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించింది. హైకోర్టుని ఆశ్రయించగానే తెలంగాణ హైకోర్టు అయితే అశూ రెడ్డి పరువు భంగం కలిగించే ఎటువంటి మీడియా ప్రసారాల్లో చూసుకున్నా ఇటు మీడియా మాధ్యమాల్లో కూడా రాకూడదని చెప్పడం జరిగింది. సంబంధించి కూడా రీసెంట్ గా ఒక ఆడియో లీక్ కూడా అయ్యింది. ధర్మేంద్రతో అశూ రెడ్డి మాట్లాడుతున్న ఆడియో క్లిప్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. దానిలో ఆవిడ తను నిజంగానే డబ్బు తీసుకున్నానని, కానీ డబ్బు తీసుకున్న దానికి కొన్ని రోజులు సమయం ఇస్తే పూర్తి డబ్బు వారికి తిరిగిస్తానని, నగలు కూడా తిరిగి ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అవన్నీ తిరిగి క్లియర్ చేయడానికి తనకి సమయం కావాలని కూడా ఆడియో క్లిప్ లో వెల్లడించినట్టు తెలుస్తుంది. ఇంకా ఎప్పుడైతే కోర్టుని ఆశ్రయించిందో కోర్టు కూడా ఆవిడ పరువుకి భంగం కలిగించేటువంటి విషయాల్ని కూడా మీడియం వేయకూడదు అన్నట్టు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. పావని, అంటే ఈ కేసులో అశోక్ రెడ్డి తీసుకోబోయే తదుపరి చట్టపరమైన చర్యలు ఏమైనా ఉన్నాయా అశూ రెడ్డి గురించి? ఇంకా తదుపరి చట్టపరమైన చర్యలు అంటే ఇప్పుడున్న వార్తల్లో ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ కి చెందిన ఎన్ఆర్ఐని ఎప్పుడైతే తిను ఇట్లా డబ్బు తీసుకుంది అన్న దానిపైన కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో, వివిధ మాధ్యమాల్లో పూర్తిగా తన మీద నెగిటివిటీ ఎక్కువగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. పావని, దీనికి సంబంధించి కూడా పూర్తిగా విచారణ కొనసాగించిన తర్వాత నిజాలు వెల్లడించాకే ఎటువంటి చర్యన తీసుకుంటామని పోలీసులు చెప్పినప్పటికీ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో తిన గురించి అసభ్య వాక్యాలు కానీ, కొంతమంది పోస్టులు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాని మీద అయితే ఈవిడ కంప్లైంట్ చేసిందనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎటువంటి పరువుకి భంగం కలిగించే వార్తలు కానీ వేయొద్దని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా తదుపరి చూసుకుంటే ఇంకా ఎవరైనా ఇటువంటి వార్తల్ని ప్రచారం చేస్తున్నా కూడా తను డిఫమేషన్ కేసు పెట్టడానికి కూడా ఏమన్నా అవకాశం ఉండొచ్చు. పావని, అంటే ఆమెపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటి వరకు ఏం క్లారిటీ ఉంది? అంటే ధర్మేంద్ర దీని గురించి ఏమైనా స్పందించారా? రైట్ పావని, ఇప్పుడు దాకా ధర్మేంద్రకు సంబంధించి ధర్మేంద్ర వారి యొక్క తండ్రి సత్యనారాయణ అయితే కేసు ఫైల్ చేశారని చెప్పుకోవచ్చు. ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఎఫ్ఐఆర్ లో ఉన్న కాపీ ప్రకారం కూడా ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. ఇంకా ధర్మేంద్ర స్పందించారు అన్న దానికి సాక్ష్యం కూడా ఒక ఆడియో క్లిప్ అయితే సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఆడియో క్లిప్ లో ధర్మేంద్రతో నేరుగా అశూ రెడ్డి మాట్లాడుతున్నట్టు, దానికి సంబంధించి డబ్బు పూర్తిగా కొద్ది రోజులు వ్యవధిస్తే ఆ వ్యవధిలో పూర్తిగా డబ్బు చెల్లిస్తామని, ఈలోపే మొత్తం క్లియర్ చేస్తానని కూడా చెప్పింది. అప్పుడు దాకా తనని ప్రేమ, పెళ్లి వంటి వాటిల్లో తను ఇంకా మరిన్ని ముందు చర్యలకి ఇన్వాల్వ్ అవ్వనని కూడా చెప్పడం
జరిగింది. ఇంకా స్టేట్మెంట్ లో ఆ ఆడియో క్లిప్ కి సంబంధించి కూడా దానిలో క్లియర్ గా చెప్పింది తను డబ్బు తీసుకున్నాను కానీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది. ఈ లోపు ఎటువంటి ఇబ్బందికైనా తన ఇంటికి వచ్చి తనని ఇబ్బందికరం పెట్టే మాటలు కానీ తను ఇబ్బంది పెట్టే ఎటువంటి విషయాలన్నా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తను కూడా లీగల్ పరంగా యాక్షన్ తీసుకుంటానని, ఇది హరాస్మెంట్ కేసు పెడతానని కూడా ఆవిడ ధర్మేంద్రకి హెచ్చరికలు జారీ చేసిందనే చెప్పుకోవచ్చు. అంటే ఆడియో క్లిప్ లో అదే ఉంది పావని. ఇది ఎవరు సొంతగా రాసుకున్న వార్త అయితే కాదు, క్లియర్ గా ఆడియో క్లిప్ లో అయితే మనకి కనిపిస్తుంది. ఆ రుజువు ప్రకారమే మనం ఇప్పుడు కూడా మాట్లాడుతున్నామని చెప్పుకోవచ్చు పావని. ఎస్ బిందు, ఫైనల్లీ చూస్తే మరి ఈ కేసు భవిష్యత్తులో ఎటువంటి మలుపు తిరిగే అవకాశం ఉందంటారు? రైట్ పావని, కేసుకి సంబంధించి ముఖ్యంగా ఎప్పుడైతే హైదరాబాద్ సిసిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారో అప్పటి నుండి విచారణ కొనసాగిస్తున్నారు. ఆ విచారణలో పూర్తిగా ధర్మేంద్ర తండ్రి తన కొడుకుని మోసం చేసి ఇంత కోట్లలో డబ్బు తీసుకున్నారు. బంగారం, కార్లు, బంగ్లాలు మరియు హైదరాబాద్ లో వివిధ రకమైన ప్రాంతాల్లో ప్లాట్లు కూడా కొనుగోలు చేసినట్టుగా అయితే ఆ కేసులో ఆయన నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదుకు సంబంధించి ఇప్పటికే పూర్వపరాలు అన్ని డెప్త్ గా ఇన్వాల్వ్ అయిన తర్వాత అవన్నీ చూసిన తర్వాతే పోలీసులు కూడా ముందుగా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన కూడా పూర్తి నివేదిక రెడీ చేస్తానన్నారు. అయితే ఈ లోపే ఈవిడ హైకోర్టుని ఆశ్రయించడం, హైకోర్టు ఇట్లాంటి తన పరువుకు భంగం కలిగించే వార్తల్ని వెయ్యకూడదని చెప్పింది. అయితే జరిగిన విషయాన్ని అయితే ఏ వార్త అయినా వెయ్యొచ్చు, కానీ తన పరువుకి భంగం కలిగించేవి వేయకూడదని చెప్పారు. అయితే అక్కడ నిజంగా ఒకవేళ ఫ్రాడ్ జరిగింది అన్నది కనుక బయటకు వస్తే ఖచ్చితంగా ఏ కోర్టుకి అయితే వార్త వేయకూడదు, ఆపేయాలి అన్నది ఏమీ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఉన్న నిజాన్ని ప్రజలకు చూపించడంలో ఎటువంటి తప్పు లేదు. అది ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క మీడియా ఛానల్ యొక్క హక్కు అని కూడా చెప్పొచ్చు పావని. బిందు, అది ఆడియో ఏదైతే లీక్ అయిందో దీని గురించి ఏమన్నా అశురెడ్డి స్పందించారా? ఆడియో లీక్ మీద కూడా తను ఏమి ఇప్పటిదాకా అయితే స్పందించలేదు. కానీ ఆడియో లీక్ లో ఉన్న వాయిస్ ఏదైతే ఉందో అది పూర్తిగా అశురెడ్డిదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అశురెడ్డి క్లియర్ గా మాట్లాడుతున్నట్టు ఆడియో క్లిప్ లో అయితే కూడా మనకి వినిపిస్తుంది పావని. ఎందుకంటే పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ కేసు ఫైల్ అయిన తర్వాత వచ్చిన నిజాలు ఇవి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆడియో క్లిప్ కి సంబంధించి కూడా పూర్తిగా తను క్లియర్ గా చెప్పింది, నేను డబ్బు తీసుకున్నాను కానీ కొన్ని రోజుల వ్యవధిలో నీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను, దానికి నాకు సమయం కావాలి. అయితే అప్పటిలోపు నన్ను ఇబ్బంది పెట్టే ఎటువంటి చర్యలు పాల్పడినా కూడా పూర్తిగా నేను కూడా తిరిగి నీ మీద లీగల్ యాక్షన్స్ తీసుకుంటా అన్న విధంగా కూడా ఆవిడ చెప్పినట్టు. అంటే ఆడియో అనేది ఒక ప్రూఫ్ గా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, దీని గురించి ఏమంటారు? రైట్ పావని, ఆడియో అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఈ ఆడియో క్లిప్ అనేది ఆ విషయం అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఫైల్ అయిన తర్వాత వచ్చిన ఆడియో కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసిద్దని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు. కాకపోతే నిజాలు అనేది పోలీసులు వెల్లడిస్తే గానీ ఎవరికి తెలియదు బాగా. థ్యాంక్ యూ బిందు.